అందరికీ నమస్సుమాంజలండి. నేను మీ విజయలక్ష్మి రామదాసుని. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా గురువులను స్మరించుకోవడం మన ధర్మం కాబట్టి నేను నా గురువులను స్మరించుకుంటున్నాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. మా గురువులు అందరిని ఒకసారి తలుచుకుంటానండి. నాకు అఆలు నేర్పిన గురువుల దగ్గర నుంచి, నాకు అఆలు నేర్పిన గురువులు అంటే బాబురావు మాస్టర్ గారు ఒకరు, ఆయన క్రిస్టియన్ మాస్టర్ గారు. అప్పుడు నాకు అఆలు దిద్దించిన ఆయన. తర్వాత దేవరకొండ దుర్గా వెంకట ప్రసాద్ గారు, ఇంకా చాలా పెద్ద పేరే ఉంది, నేను అక్కడి వరకే చెప్పగలుగుతున్నాను. ఆయన తణుకు ఇచ్చా ఉద్దానం కవిట్లో ఇంచుమించు 40 సంవత్సరాలు అంత ఎన్నాళ్ళు ఆయన ఉన్నారు. కాబట్టి ఆయన నాకు మొదటి గురువు. అక్కడి నుంచి వాళ్ళ నుంచి ఆయన కూడా, ఈయన వెళ్ళిపోయిన 3 నెలలకో 2 నెలలకో ఆయన వచ్చేసారు. కాబట్టి వీళ్ళందరికీ ఒకసారి స్మరించుకోవాలి. ఆయన స్వర్గానికి వెళ్ళిపోయారు, ఈయన సంగతి తెలీదు. దేవరకొండ మాస్టర్ దుర్గాప్రసాదరావు మాస్టర్ గారు మాత్రం లేరు, స్వర్గానికి వెళ్ళారు. తరువాత నాకు సంగీతం నేర్పించిన గురువులు మన జనగం అన్నాజీరావు గారు, తరువాత బచ్చులత గారు, ఆ తరువాత శ్రీమతి డాక్టర్ శేషులత గారు, ఆ తర్వాత లావణ్యలత గారు రామ్కోట్ కాలేజీలో. కాబట్టి వీళ్ళందరూ నాకు సంగీతం నేర్పిన గురువులు. అలాగే తెలుగు బిఏ అంబేద్కర్ యూనివర్సిటీలో తెలుగు డిగ్రీ నేర్చుకున్నాను, చదువుకున్నాను. తర్వాత ఆల్ ఇండియా రేడియోలో బి గ్రేడ్ చేశాను. అక్కడ వాళ్ళు కూడా నాకు సజెషన్ ఇచ్చిన వాళ్ళంతా గురువులేనండి. వీళ్ళందరూ పాదపద్మాలకి. అలాగే కేవి బ్రహ్మానందం గారు సహృదయులు, చాలా మంచివారు, మా వారికి మంచి ఆప్తమిత్రులు. ఈ అన్నాజీరావు గారు కూడా మా వారి ఫ్రెండేనండి. వీళ్ళంతా ఒకే కాలేజీలో నేర్చుకున్నారు. అన్నాజీరావు గారు, మా వారు రామదాస్ గారు. మా వారు కూడా నాకు అప్పుడప్పుడు తప్పులు దొరికితే చెప్పేవారు, ఆయన కూడా గురువు. తర్వాత నా భర్త చాలా మృదంగ విద్వాంసులు, మంచి హరిదాసులు, మంచి గాయకులు, సహృదయులు, అజాతశత్రు, ఎవరికి హాని తలపెట్టే మనస్తత్వం ఆయనకి లేదు. అజాతశత్రు అందరూ వాళ్ళందరూ మనవాళ్ళు అనేవారు. కాబట్టి నా గురుతుల్యులందరికీ కూడాను నాకు సంగీతం నేర్పించిన వాళ్ళు ఎవండి, పచ్చడి పెట్టడం నేర్పించిన వాళ్ళు ఎవండి, వంటలు నేను సర్పు సబ్బిన ఆలా ఇలాంటివి మన ఇంటికి కావాల్సిన అగరబత్తులు, క్యాండిల్స్, ఫ్లవర్ మేకింగ్లు ఇవన్నీ నేను తయారు చేయగలనండి. ఆయిల్, హెయిర్ ఆయిల్తో సహా, ఫేస్ క్రీములతో సహా ఇవన్నీ నేర్పించిన గురువులు కూడా నాకు గురువులే. వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఫ్లవర్ మేకింగ్తో సహా వాళ్ళు పాదాభివందనాలు చేస్తూ ఈ సంగీత విద్వాంసులకి, సంగీతం నేర్పిన గురువమ్మలకి, గురువయ్యలకి, అలాగే వీళ్ళందరికీ పాదపద్మాలకు నమస్సుమాంజలి తెలియచేసుకుంటూ, అలాగే వ్యాస భగవానులకి, గోపాలకృష్ణులు గారికి, అదే శ్రీకృష్ణుడు భగవానుడు గీతాచార్య, అలాగే శంకర భగవత్పాదుల వారికి, అలాగే దక్షిణామూర్తి గారికి, అలాగే శ్రీమతి రామానుజాచార్యుల వారికి, గురు రాఘవేంద్ర స్వామి వారికి, గురు దత్తాత్రేయుల వారికి, గురు దత్తాత్రేయులు కూడా సాయినాథునికి, అలాగే ముక్కోటి దేవతలకి, సర్వదేవతలకి, విద్యల గురువైన సరస్వతీమాతకి, హయగ్రీవునికి, ఇలాగే ఎంతోమంది గురుతుల్యులు, గురువులు ఉన్నారండి. అలాగే సంగీతం రావాలంటే ఆంజనేయునికి, మళ్ళీ మంచి భాష, మంచి తెలివితేటలు, నృత్యం రావాలంటే శివయ్యకి, అందరికీ నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ నా గురువు పాద పద్మాలకు నమస్కరిస్తూ, నాకు ఇంకా ఇంకా విద్యలో మంచి రాణింపు రావాలని, ఇంకా ఇంకా బాగా నేను శ్రావ్యంగా పాడాలని, ఇంకా ఇంకా బాగా సంగీతంలో లోతులు తెలుసుకోవాలని, నేను పెద్ద విద్వాంసురాలను అవ్వాలని కాదు, నేను పాడే పాట నలుగురు వినగలగాలి, వాళ్ళందరూ విని ఆనందించి బాగా పాడామని నాకు 4 చప్పట్లు కొడితే చాలు. నాకు కావాల్సింది. నేను సంగీతంలో కొంచెం ఇంకా లోతులు తెలుసుకొని పాటలు బాగా పాడాలని, అన్నమాచార్య కీర్తనలు, రామదాస్ కీర్తనలు, లలిత గీతాలు, భక్తి గీతాలు, భావగీతాలు అన్నీ నేర్చుకోవాలని, ఇంకా నేను విద్యార్థిని, ఇంకా నిరంతర విద్యార్థిని నేను, ఇది నా ఉద్దేశం. కాబట్టి మీ అందరూ కూడా ఈ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందుకోండి. నాకు సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి, నాకు కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ తీసేయకండి. మీకు తోచినంతగా చేయండి, మీకు నచ్చినట్టు వినండి.
వినకపోయినా ప్రమాదం ఏం లేదు. ఆ పాటలు వినాలని పెద్ద పెద్ద మంచి మంచి పాటలే వస్తున్నాయి. ఇవే వినమని కాదు, విషయం ఉంటుందని వినండి. పాటలో నేను పాడే పాటలు ప్రతి పాటలో భావార్థం మీరు వింటే మంచి భావాలు ఉంటాయి ఆ పాటల్లో. అలాంటి రచనలు వాళ్ళవి, పెద్దవాళ్ళు రచించిన వాళ్ళు. వాళ్ళంతా ఇప్పుడు స్వర్గంలోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఇక్కడ లేరు. ఇప్పుడు మన ఇటీవల చనిపోయిన వాళ్ళంతా గాన గంధర్వులు, గాన గంధర్వినీలు. వీళ్ళంతా అక్కడ వాళ్ళు పని అయిన తర్వాత ఇక్కడ వీళ్ళకి వెళ్ళి పంచిరండి మీరు మీ గానామృతాన్ని మన మీద చిలకరించి వెళ్ళారు వాళ్ళు. ఆ గానామృతాన్ని మనపై వర్షించి చిలకరించి చిరుజల్లులాగా మనపై జల్లి వాళ్ళు స్వర్గంలో మళ్ళీ వాళ్ళ యథాస్థానానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే సామాన్యులు కాదండి. ఇన్నేసి వేలు 50,000, 60,000, 70,000 పాటలు పాడేశారంటే సామాన్యులు వాళ్ళు మనుషులు, మానవ మాత్రులేనా? మానవుడికి సహజమా అది? అది వాళ్ళు ఏ జన్మలో చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఆ గంధర్వ లోకం నుండి వచ్చి ఇక్కడ మనకు ఆ గాన గంధర్వాన్ని, ఆ గానామృతాన్ని మనకు పంచిపెట్టి వెళ్ళారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, మీ విజయలక్ష్మి రామదాస్. నన్ను ఇలాగే ఆదరించండి, వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఏదైనా చెప్పొచ్చమ్మా, చెప్పకపోతే నేను ఎలా తెలుసుకుంటాను? మంచి అయితే మంచి అని చెప్పండి, చెడైతే చెడని చెప్పండి, బాగాలైతే బాగాలేదని చెప్పండి, బాగుందని చెప్పండి. దీనివల్ల మాకు కూడా అందరి మెప్పు పొందడం భగవంతుడికే తరం కాదు. నేను ఎక్కడ ఒక చిన్న ఆవగింజంత మనిషిని కాదు, ఆవగింజంత విద్య ఉన్న దానిని. కాబట్టి మీరందరూ కూడాను ఇవి వినాలి, నాకు లైక్ చేయాలి, షేర్ చేయాలి. విషయం ఏదైనా ఉంటే చెప్పండి, ఇది చెప్పండి, అది చెప్పండి, అది పాడండి, ఇది పాడండి. మీకు ఏదైనా తెలిసి ఉంటే నాకు పంపించి పాడమని చెప్పండి. నా వీలైతే పాడతాను, రాకపోతే రాదమ్మా నేను పాడలేను, నాకు ఇది చేత కాదని చెప్పేస్తాను. ఏం పర్వాలేదు. ధన్యవాదములు. మీరందరూ ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యంతో చల్లగా ఉండాలని, దినదినాభివృద్ధి చెందుతూ విద్యలో, ఐశ్వర్యంలో, అన్నిట్లో, ఆరోగ్యంలో కూడా దినదినాభివృద్ధి చెందుతూ మీ అందరూ బాగుండాలని ఆ సర్వేశ్వరుని, ఆ భగవంతుడిని, ఆ దేవదేవుడిని, ఆ రాధా మనోహరుణ్ణి అందరినీ ప్రార్థిస్తున్నానమ్మా. ఇదే నాకు తెచ్చింది, నాకు చేతనేనిది. ఓకే.